నీ అమ్మ జీవితం. అన్న మా ఫ్రెండ్ ఇంకా రాలేదు, మీ దగ్గర ఫోన్ ఉంటే చేస్తావా? నెంబర్ ఏమైనా ఉందా? నెంబర్ ఉన్న చీటీ బస్సులో పడిపోయిందన్న. ఇంత పెద్ద సిటీలో నువ్వెవరో నీ ఫ్రెండ్ ఎవరో నెంబర్ లేకుండా ఎలా తెలుసుకోవడం? హలో, బయట రోడ్డు మీద ఉన్నా. అలాగే 5 minutes. ఓకే, వస్తున్నా. సరేనా? తమ్ముడు, ఇందాక ఫ్రెండ్ అని ఏదో అన్నావు కదా, ఏంటి? మా ఫ్రెండ్ వస్తా అన్నాడన్న. నీకు తెలియదు తమ్ముడు, ఈ టైం దాకా ఇక్కడ ఉంటే పోలీసులు వస్తారు. నాతో రా. ఇప్పుడు ఎలా? ఫ్రెండ్ ఇక్కడికే వస్తా అన్నాడన్న. నీకు తెలియదు తమ్ముడు, ఈ టైం దాకా ఇక్కడ ఉంటే పోలీసులు వస్తారు. నాతో రా. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ మార్నింగ్ దింపేస్తా. మా ఫ్రెండ్ వస్తా అన్నాడన్న. నీకు తెలియదు తమ్ముడు, ఈ టైం దాకా ఇక్కడ ఉంటే పోలీసులు వస్తారు. నాతో రా. ఇదే ఇల్లు. వచ్చేసావా? ఆకలి అవుతుంది, తొందరగా అన్నం పెట్టు. పొద్దున పని ఉంది. చిన్న ఇట్లా సారీ. ఎవరు అబ్బాయి? ఫ్రెండ్ కోసం వచ్చి తప్పిపోయాడు. పాపం అమాయకుడు లెక్క ఉన్నాడని నేనే రూమ్ తీసుకొచ్చా. డిన్నర్ తినిపించి ఈ నైట్కి ఇక్కడ పడుకోబెట్టేసి మార్నింగ్ తీసుకెళ్ళిపోతా. అవునా? ఓకే సరే. రూమ్లో ఎలా అనిపిస్తుంది? ఈ రూమ్ మనదే. ఫ్రీగా ఉంది.
ఇది మన రూమే అనుకో, ఏం టెన్షన్ పడకు. మీ ఫ్రెండ్ను వెతికి నీకు ఒప్పర్ చెప్పే బాధ్యత నాది. లేట్ అయింది, చేయి కడుక్కొని అన్నం తింటుందా. ఫ్రెండ్ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఎలా వచ్చావు నువ్వు ఒక్కడివే ఇంత దూరం? నా దగ్గర ఏం లేవన్నా, ఉన్నాయి మొత్తం బస్సులో పడిపోయాయి. ఇంత అమాయకుడు ఇంత దూరం ఎలా వచ్చావు? సరే, మా ఫ్రెండ్కి పంపిస్తాను నీ దగ్గరికి. ఈ ఏరియా మొత్తం వాడికి తెలుసు. పడుకో, మా ఫ్రెండ్ ఉన్నాడు, ఈ ఏరియా అంతా తెలుసు వాడికి. వాడు వెతికి మీ ఫ్రెండ్ని నిన్ను ఒప్పజెప్పిస్తాడు. ఏం టెన్షన్ పడకు, ఓకేనా? ఓకేనా? ఏం పర్లేదు చిన్న, ఇది మీ ఇల్లు అనుకో, ఓకేనా? మంచిగానే ఉండు, నీ ఇల్లులాగానే ఉండు. సరే, ఇంకా నువ్వు పడుకో, నేను మా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడి వస్తాను, సరేనా? రేపు వచ్చి- ఓకేనా? అరే, రేపు రూమ్ ముందు ఒక అబ్బాయి ఉంటాడు. నేను రేపు కొంచెం బయటికి వెళ్తున్నా. ఆయనకు కావాల్సింది చూసుకో. వాళ్ళ ఫ్రెండ్ను వెతుక్కుంటూ వచ్చిండు. వాడిని ఎట్లా చేసైనా కలుపు, ఓకేనా? ఓకే. చిన్న, మార్నింగ్ అయింది లేని. నేను ఇక వెళ్తానన్నా, మా ఫ్రెండ్ వచ్చినాక. నీకేం తెలియదు కాబట్టి మా ఫ్రెండ్ కాల్ చేశా. నువ్వు రూమ్ దగ్గరే ఉండు. మా ఫ్రెండ్ వచ్చి మీ ఫ్రెండ్ని కల్పిస్తాడు. వాడికి ఈ ఏరియా మొత్తం తెలుసు. ఏం టెన్షన్ పడకు, ఓకేనా? హాయ్ బ్రో, నమస్తే. మీరేనా అది? హాయ్ అన్నా. ఈ సైడ్కి వెళ్దామా? సరే అన్న. కూర్చుందాం బ్రో, కొద్దిసేపు అలసిపోయాం కదా. పదా ఇక్కడ కూర్చుందాం. చూసావు కదా బ్రో, ఈ గల్లీ చూసాం, ఒక ముందున్న గల్లీ చూసాం, 3 గల్లీలు చూసేసాం. ఇంకెంత దూరం చూడాలో చూద్దాం. సరే అన్న, నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తా. ఫోన్ ఇక్కడ పడిపోయి ఉంది. మీ అమ్మాయి కూడా చుట్టుపక్కలే ఉండొచ్చమ్మా. నేను వెతికి కాల్ చేపిస్తాను. ఈ ఫోన్ మీదే కదండి? హలో అమ్మ, ఫోన్ దొరికింది. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, నీ ఇంటికి వస్తా. సైడ్కి రండి, వెహికల్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నా ఫోన్ పోయిందనుకున్నాను, మీ వల్ల నా ఫోను మళ్ళీ దొరికింది. చాలా థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటారు? నా ఫోన్ మీకెలా దొరికింది? ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటే మీ ఫోన్ కనిపించింది. మీ అమ్మగారు కాల్ చేసి టెన్షన్ పడుతుంటే ఇక్కడెక్కడ ఉన్నారనుకొని చూశాను. నా ఫోన్ అనే మీకెలా తెలుసు?
అంటే ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే మీదే అనుకున్నానండి. మీరు ఏ పని మీద వెళ్తున్నారు? ఫ్రెండ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా. నాకు ఈ సిటీ కొత్త. అయితే పదండి, నా కోసం మీరు హెల్ప్ చేశారు కదా, మీ ఫ్రెండ్ వచ్చేదాకా నేను కూడా వెయిట్ చేస్తాను. నాకు ఫుల్ ఆకలిస్తుంది, ఐస్ క్రీమ్ తీసుకొస్తారా? అంకుల్ 2 కోన్ ఐస్ క్రీమ్లు ఇయ్యారా? ఇదిగో చూడండి అంకుల్. అరే నీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయారా? ఇది 2 రోజుల నుంచి ఎత్తుతున్నా నేను. అరే నువ్వే కదరా అక్కడ ఉండమని చెప్పావు, నాకేం తెలుసు ఇక్కడ ఎక్కడ ఉండాలో. మరి అక్కడ ఉండగా ఏడికి వెళ్ళిపోయినారా? మరి నేను నైట్ వచ్చాను, నువ్వు అక్కడ లేవుగా. నైట్ అక్కడే ఉన్నారా? ఒక అన్న వచ్చి వాళ్ళ రూమ్కి తీసుకుపోయాడు నన్ను. మార్నింగ్ వచ్చి మళ్ళీ అక్కడే దింపేశారు. నేను మార్నింగ్ నుంచి నీకోసమే వెతుకుతున్నాం మేము, నువ్వే రాలేదు. నేను నైట్ వచ్చాను, నువ్వు అక్కడ లేవు అని నేను కూడా ఇక రూమ్కి వెళ్ళిపోయా. అందుకని ఇక మార్నింగ్ రాలేదు, నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయాను. మళ్ళీ నాకేం తెలియదని ఒక అన్న తీసుకుపోతే వాళ్ళ రూమ్కి వెళ్ళి అంటున్నాయి. నేను మళ్ళీ మార్నింగ్ వచ్చాను, అక్కడే బస్ స్టాప్. తినేవర్రా? ఆమె నాలాగనే తప్పిపోయిందిరా. అవునా? మనతో వస్తుందా ఎట్లా మరి ఇప్పుడు? వస్తాను, మార్నింగ్ వెళ్తాను. ఓకే పదండి మరి రూమ్కి వెళ్ళి. మీ పేరేంటిదండి? నా పేరు స్వప్న. అవునా? ఇదేమన్నా రూమ్? సరే. కూర్చోండి కూర్చోండి. మరి లేట్ అయిపోయింది, ఇక్కడికి టైం కూడా చాలా ఓవర్ అయిపోయింది, పడుకుందాం సరేనా?